ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారుల నిర్వాకం బట్టబయలైంది. నిన్న రాత్రి రాజస్థాన్కు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అయితే బస్సును సీజ్ చేసిన సమయంలో అందులో సుమారు 50 మంది ప్రయాణికులున్నారు. బస్సుతో పాటు ప్రయాణికులను కూడా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుంచి దాదాపు ఇప్పటివరకు 10 గంటలు గడిచినా మరో బస్సు ఏర్పాటు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారుల నిర్లక్ష్య వైఖరితో తమ ప్రయాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఇప్పటికీ కూడా రాజస్థాన్ ప్రయాణికులంతా ఆర్టీఏ ఆఫీస్ వద్దే పడిగాపులు పడుతున్నారా? ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహించారు ఆర్టీఏ అధికారులు? ఖచ్చితంగా ఒక ప్రయాణం అంటే చాలా ప్లానింగ్స్ ఉంటాయి, మరి ఇవన్నీ వాళ్ళు గ్రహించలేదా? ఏం జరుగుతోంది అసలు? మొత్తానికి చూస్తే ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు మాత్రము వారి నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి రాజస్థాన్ కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సును కూడా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన దాని తర్వాత ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు రాత్రంతా బస్సులోనే ఉన్నారు. అయితే వారికి రాజస్థాన్ వెళ్ళడానికి వేరొక ప్రత్యామ్నాయ మార్గం చూపించాల్సిన పరిస్థితి ఉండేది, కానీ మాత్రం ఎక్కడ కూడా చూపించని నేపథ్యంలోనే వారంతా కూడా బస్సులోనే ఉన్నారు. రాత్రి అంతా బస్సులోనే పడిగాపులు కాల్చారు. అంతేకాకుండా తిండి తినలేక వాష్రూమ్స్ కు సరైన సదుపాయం కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనికి సంబంధించి ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక బస్సు రోడ్డు పైకి రావాలంటే ముందుగానే ఆర్టీఐకి సంబంధించిన అన్ని అనుమతులు తీసుకొని రావాల్సి ఉంటుంది. కానీ ఇలా ఈ యొక్క ఆర్టీ అధికారులు ఒక్కసారిగా రైట్ చేసి బస్సును సీజ్ చేయడం వల్ల తాము పూర్తిగా ఇబ్బందికి గురి అవుతున్నామని చెప్పి కూడా ప్రధానంగా ప్రయాణికులు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.